భూతనాథుడైన విశ్వనాథుడు విశ్వేశ్వరుడు శంభో హరహర మహాదేవ. శంకరుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు, బోళ్ళ శంకర్. అయితే రావణాసుడికి ఒక రోజు నాడు శివలింగాన్ని ఆత్మలింగాన్ని తపస్సు చేస్తే ఆత్మలింగాన్ని ఇచ్చేసాడు శివుడు. తన యొక్క ఆత్మలింగాన్ని ఇచ్చేసాడు. అలాంటి బోళ శంకరుడు అతను శివుడు. ఆత్మలింగాన్ని ఇచ్చేస్తే శివుడు పార్వతీదేవి బాధపడింది. ఆత్మలింగాన్ని ఏదైనా ఇచ్చేస్తాడు స్వామి అనేసి. అయితే ఆత్మలింగాన్ని అడిగినప్పుడు రావణాసురుడికి ఒక విషయం చెప్పాడు. నువ్వు ఈ ఆత్మలింగాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు ఎక్కడైనా కింద పెట్టకుండా పట్టుకొని వెళ్ళిపో నీ లంకకి అని చెప్పాడు. లంకాసురుడు రాక్షసుడే కదా రావణాసురుడు కూడా. పట్టుకొని వెళ్తూ సముద్ర తీరాన్ని పట్టుకొని వెళ్తుంటే అప్పుడు నారద మహాముని వినాయకుడికి చెప్పాడు, నువ్వు లంకాధీశుడు ఆత్మలింగాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు, అది ఎక్కడైతే దించేస్తే అక్కడ పెద్దదైపోతుంది శివలింగం అని చెప్పగానే అప్పుడు సూర్యాస్తం అవుతుంది. సూర్య నమస్కారం చేసిన మహాభక్తుడు రావణాసురుడు. ఆ రావణాసురుడు దగ్గర వెళ్ళిపోతుంటే గొల్లపిల్లడి వేషంతో వినాయకుడు పరిగెడుతుంటాడు అనమాట. బాబు నువ్వు ఇది పట్టుకో, నువ్వు పట్టుకుంటే నేను సూర్య నమస్కారం అయిపోయిన వెంటనే నేను తీసుకెళ్ళిపోతాను ఆత్మలింగాన్ని అని చెప్పగానే శివుడు ఏమొచ్చు చెప్పాడు ఈ అబ్బాయికి రావణాసురుడు, సూర్య నమస్కారం అయిపోతే నేను వస్తాను పట్టుకుంటాను, నువ్వు అన్ని వినరాలు నాకు ఇవ్వని చెప్తాడు. అయితే 1, 2, 3 అంటాను, నువ్వు అందులో వచ్చేయాలి, లేకపోతే నేను ఈ లింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తాడు. అప్పుడు ఇంకా రాకముందే 1, 2, 3 అని చెప్పేసి పరిగెట్టి పారిపోతాడు వినాయకుడు. అప్పుడు అది ఆ లింగం పెద్దదైపోతుంటుంది. అది గోకర్ణంలో ఉంది ఆ శివలింగం. దాన్ని వైద్యనాథ్ అంటారు కూడా. గోకర్ణం వెళ్ళినప్పుడు ఆ యొక్క శివలింగం మనం దర్శించుకోవచ్చు. కర్ణాటకలో ఉంది. సముద్ర తీరాన్ని పెట్టేస్తాడు ఆ శివలింగాన్ని. గోకర్ణంలో ఉన్న శివలింగాన్ని నేను ఎప్పుడూ దాంట్లో నీరు కారుతూనే ఉంటుంది. ఆ శివలింగాన్ని భగవంతుడి దయ వల్ల నేను ఒకసారి దర్శించాను గోకర్ణం. అంటే దాన్నే భూకైలాస్ అంటారు. గోకర్ణంలో రావణాసుడు ప్రతిష్టాపన చేయకముందే వినాయకుడే ప్రతిష్టాపన చేశాడు. అది పెద్దదిగా అయిపోతుంటుంది ఆ శివలింగం. ఇప్పటికీ గోకర్ణంలో ఉంది, కర్ణాటక రాష్ట్రంలో. జన్మలోనే మనకి ఏది శాశ్వతం కాదు, మన డబ్బు ధనం ఏది రాదు, మన పుణ్యం తప్ప. ఎవరికి చేసిన మేలు మర్చిపోకుండా, కీడు చేసినా మర్చిపోరు, మేలు చేసినా మర్చిపోరు. మనిషి జన్మపరంగా ఉంచుకుంటారు. కాబట్టి మనం భగవంతుని దర్శించుకుంటాం, మన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓం నమః శివాయ. శంకర హరహర మహాదేవ. కైలాసనాథ కాశీపురాధీశ విశ్వనాథ విశ్వేశ్వర శంభో హరహర మహాదేవ.